నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు ఎలా ఉండేవో మనకందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చేస్తోంది భారతీయ రైల్వే. అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా ఊహించని విధంగా అభివృద్ధి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ మొత్తం 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తూ జాతికి అంకితమిస్తోంది. ఇక ఆ క్రమంలోనే అందంగా ముస్తాబైన చారిత్రక వరంగల్ రైల్వే స్టేషన్పై వన్ ఇండియా స్పెషల్ స్టోరీ. ఓరుగల్లు కాకతీయుల చారిత్రక కట్టడాలకు నెలవు. ఓరుగల్లుకు వచ్చిన వారంతా ఇక్కడి సుందర పర్యాటక ప్రాంతాలను చూసి మంత్రముగ్ధులవుతారు. ఇకపై వరంగల్కు వచ్చిన వాళ్ళు వరంగల్ రైల్వే స్టేషన్ను తప్పకుండా చూడాల్సిందే. అధునాతన హంగులతో కాకతీయుల చారిత్రక వైభవానికి అద్దం పడుతూ సుందరంగా ముస్తాబైన వరంగల్ రైల్వే స్టేషన్ అందాలను ఒక్కసారి చూద్దాం రండి. వరంగల్ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్లో అభివృద్ధి చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో భాగంగా 25.41 కోట్ల నిధులతో నిర్మించిన అధునాతన వరంగల్ రైల్వే స్టేషన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతుంది. ఈ రైల్వే స్టేషన్ ఎటు చూసినా ప్రస్తుతం అధునాతనంగా అందంగా తయారైంది. దాదాపు 6,000 కోట్లతో దేశవ్యాప్తంగా 1,200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించి చేస్తున్న అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా వైభవాన్ని సంతరించుకుంది. వరంగల్ రైల్వే స్టేషన్ నిత్యం ఇక్కడ రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనతో పాటు ఆహ్లాదాన్ని పంచుతుంది. కాకతీయుల వైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మొత్తం 25,41,00,000 రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం జరుపుకున్న ఈ రైల్వే స్టేషన్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎటు చూసినా కలర్ఫుల్గా, కళాత్మకంగా, ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణికుల మనసులను దోచుకుంటోంది. రాష్ట్రంలో సికింద్రాబాద్ తరువాత అంతటి కీలకమైన వరంగల్ రైల్వే స్టేషన్ కేరళ, తమిళనాడు, ఏపీ నుండి ఢిల్లీకి వెళ్లే రైళ్లతో ఉత్తర దక్షిణ భారతదేశాల కూడలిగా ఉంది. కాకతీయుల చారిత్రాత్మక కళ ఉట్టిపడేలా ఈ రైల్వే స్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని కాకతీయ కళాతోరణం శైలిలో నిర్మించారు. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో స్తంభాలపైన అద్భుతంగా ఏనుగుల శిల్పాలను తీర్చిదిద్దారు. ఒక చారిత్రక ప్రదేశానికి వెళ్లినట్టు రైల్వే స్టేషన్కి వెళ్లిన వారికి అనుభూతి కలిగేలా చాలా అందంగా ఈ నిర్మాణాలను చేశారు. 12 మీటర్ల వెడల్పుతో 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, అతిపెద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. అంతేకాదు, దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం, వారు ఈజీగా నడవడం కోసం ప్రత్యేకంగా ర్యాంపులను నిర్మించారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం మొత్తం LED లైట్ల వెలుగులతో, ఎటు చూసినా డిజిటల్ డిస్ప్లే బోర్డులు, ఏది ఎక్కడ ఉందో ప్రయాణికులకు అర్థమయ్యేలా చూపించే సైన్ బోర్డులతో ఆధునికత ఉట్టిపడేలా నిర్మాణం చేశారు. ప్రయాణికులు వేచి ఉండడానికి ఆధునిక ఫర్నిచర్తో విశాలమైన వెయిటింగ్ హాల్స్ను నిర్మించారు. మెరుగైన పార్కింగ్ సౌకర్యాన్ని, పరిశుభ్రమైన టాయిలెట్స్ను నిర్మాణం చేశారు. రైల్వే స్టేషన్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక భవనాలను నిర్మించారు. ప్రతి ప్లాట్ఫామ్ పైన రేకులతో పైకప్పు వేశారు. 3 లిఫ్ట్లు, 4 ఎస్కలేటర్లు, 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎటు చూసినా LED లైట్లు, డిజిటల్ సైన్ బోర్డులు, ప్రయాణికులకు అనుకూలమైన సైన్ బోర్డులు, కోచ్ ఇండికేటర్లతో ఆధునికతకు అద్దం పడుతోంది వరంగల్ రైల్వే స్టేషన్. ఇక రైల్వే స్టేషన్ గోడలపైన అద్భుతమైన కళాకృతులను చిత్రీకరించారు. మన భారతీయ గ్రామీణ జీవన సౌందర్యాన్ని తెలియజేసేలా అనేక చిత్రాలను గోడలపైన చిత్రీకరించి రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని సుందరీకరించారు. అన్ని ప్లాట్ఫామ్లపైన గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు. ఎటు చూసినా అందం, ఆహ్లాదం, సౌకర్యం, ఈ మూడింటికి పెద్దపీట వేసి రైల్వే స్టేషన్ను పునర్నిర్మాణం చేశారు. దాదాపు సంవత్సర కాలం ఎంతో కష్టపడి వరంగల్ రైల్వే స్టేషన్ను చక్కగా పునర్నిర్మించారు. అమృత్ స్టేషన్ల పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయల వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శ్రీరామమూర్తి తెలిపారు.
రైలు ప్రాంగణాన్ని పరిశీలించిన శ్రీరామమూర్తి 6,000 కోట్లతో దేశవ్యాప్తంగా 1,200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించిందన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 117 స్టేషన్లను ఆధునీకరణకు నిర్ణయించినట్లు వివరించారు. కాకతీయుల వైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. వరంగల్ స్టేషన్ టోటల్గా ఈ ఏబిఎస్ ప్రోగ్రాంలో 25,40,00,000 చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీకు ఫస్ట్ సర్క్యులేటింగ్ ఏరియాని డెవలప్ చేసాం. అంతకుముందు ఉన్న సర్క్యులేట్ ఏరియాని ఇంకా అప్గ్రేడ్ అంటే సర్క్యులేటింగ్ ఏరియాని మోడర్నైజ్ చేసాం. ల్యాండ్స్కేపింగ్ కానీ అట్లాగే మీకు ఎలిఫెంట్ పిల్లర్సు, పార్కింగ్ స్టాండ్ కొత్తది, అట్లాగా బయట మీకు సెల్ఫీ పాయింట్ ఒకటి, ఐ లవ్ వరంగల్ అని చెప్పేది ఒకటి, ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ గేట్ని అడాప్ట్ చేసాం. నెక్స్ట్ మొత్తం 1 and 2, 3, 4 ప్లాట్ఫామ్స్లో పాత ప్లాట్ఫామ్ సిఓపి కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా కొత్తగా కట్టి సిఓపి మొత్తం వేసినాం. అదేవిధంగా ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 12 మీటర్స్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది ఈ కార్యక్రమం చేసిన కార్యక్రమంలో. అట్లాగే వెయిటింగ్ హాల్స్ని అప్గ్రేడ్ చేసాం, మోడర్నైజేషన్. వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్ని, అట్లాగే రిజర్వ్ లాంజ్, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాలు, జనరల్ వెయిటింగ్ హాల్ నెంబర్ 4 ఫ్లోర్ ప్లాట్ఫామ్, నెంబర్ 4లోనే అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాలు. అంటే విశాలంగా కంఫర్ట్గా సీటింగ్ కండక్ట్ చేసాం. గతం కంటే ఎక్కువ ఏరియా స్పేస్ అంటే. అట్లాగే మొత్తం ప్లాట్ఫామ్ సర్ఫేస్ మొత్తం గ్రానైట్ తోటి టోటల్ మొత్తం న్యూలీ కన్స్ట్రక్ట్ చేసాం ప్లాట్ఫామ్ సర్ఫేస్. ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చూసిన ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యం కల్పించడం కోసం కేంద్రం చేసిన కృషిని కొనియాడుతున్నారు. గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని, రైల్వే వ్యవస్థ ఇలా ఉంటే రైలు ప్రయాణంపై ప్రజలకు ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చాలా అందంగా అన్ని మౌలిక వసతులతో రైల్వే స్టేషన్ను పునర్నిర్మాణం చేయడం పట్ల కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రధాని ప్రియతమ నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశ ప్రజలందరికీ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రైల్వే శాఖలో అనేక కొత్త లైన్లను ప్లస్ దాంతోపాటు అన్ని గ్రామాలకు రైల్వే లైన్లు ఉండాలనే ఒక ఉద్దేశంతో వారికి ప్రతి సంవత్సర బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించడం జరుగుతుంది. దానిలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విన్ వైష్ణవ్ గారు 2023 జనవరి 31న అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్ అని చెప్పేసి కొత్తగా 1275 రైల్వే స్టేషన్లను దీంట్లో సెలెక్ట్ చేసి ఆధునీకరణకు కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 38 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ రైల్వే స్టేషన్తో పాటు కాజిపేట్ స్టేషన్ కూడా ఈ స్కీమ్ ద్వారా నిధులు రావడం జరిగింది. గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వరంగల్ రైల్వే స్టేషన్కు దాదాపు 18 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరణ చేపట్టారు. దాని తర్వాత 23 జనవరిలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా వరంగల్ రైల్వే స్టేషన్కి 25,41,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ నిధులతోని వరంగల్ రైల్వే స్టేషన్లో దాదాపు 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 4 ప్లాట్ఫామ్స్లో ఎట్ ఎ టైం ట్రైన్స్ వచ్చినప్పుడు ప్రయాణికులు ట్రైన్స్ ఇంటర్చేంజ్ కావడానికి, ప్లాట్ఫామ్స్ ఇటు నుంచి అటు పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి 12 మీటర్లు, మనం ఎక్కడ కూడా చూడలేదు సికింద్రాబాద్ తర్వాత 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఈ నిధులతోని ఆధునీకరణ చేసుకోవడం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్కి నెలకి 2-3 సార్లు మేము ప్రయాణాలు జరిగిస్తూ ఉంటాం. గతంలో ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో చాలా మరి వాతావరణ పరిస్థితులు అయితేమి, ఇక్కడ పరిశుభ్రత విషయంలో అయితేనేమి అసౌకర్యంగా ఉండేటట్టుగా ఉండేది. కానీ మరి ఈ మధ్యకాలంలో స్టేషన్లను ఈ రీతిగా డెవలప్ చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిస్తున్నటువంటి పనులన్నీ కూడా మరి ఈ రైల్వే స్టేషన్లన్నీ కూడా ఒక మార్పును చూస్తూ వచ్చాం. అదేవిధంగా మరి ప్రయాణికులకు కూడా కావలసినటువంటి సౌకర్యాలు, మంచి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ మరి ఈ రీతిగా ఆధునీకరణ చేసి గతంలో కంటే ఇప్పుడు స్టేషన్ విషయంలో మంచి పరిశుభ్రత కలిగి ఉన్నాయి. 25 ఇయర్స్కి పనిచేస్తున్నాయి ఇక్కడ. ఇడ్లీ కూడా, బిర్యానీ, ఫుడ్ అమ్ముతాం. పూర్వం కూడా ఇప్పుడు స్టేషన్ చాలా అభివృద్ధి చెందింది. పూర్వము ట్రైన్లో అవుతూ స్టేషన్లో మొత్తం లాటరీనే ఉండేది. నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఇక్కడ స్టేషన్ లాటరీని కనబడదు. బ్యాడ్ అనేది లేదు, గుడ్ నీట్నెస్ స్టేషన్ బాగుంది.
ఇదో పూర్వం ఒకటే సింగిల్ బ్రిడ్జ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు డబల్ కొత్త 4-వే బ్రిడ్జ్ చేసింది పెద్దది. ఒకటేసారి 1000 మంది పోయినా దిగవచ్చు అటు ఇటు. మళ్ళీ దాంతోపాటు ఏంటంటే 4 లిఫ్ట్లు పెట్టాను. ఎక్సిలేటర్ అప్ డౌన్ ఎక్సిలేటర్ పెట్టింది నరేంద్ర మోడీ గారు. మెయిన్గా ఏంటంటే వృద్ధులకు బాగా పనిచేస్తుంది. ర్యాంప్ పెట్టారు. ర్యాంప్ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎంత లగేజ్ నడుచుకుంటూ పోవచ్చు. వికలాంగులు కానీ వృద్ధులు కానీ మళ్ళీ వికలాంగులు లిఫ్ట్లు పైకి కూడా కింద లిఫ్ట్లు కూడా పెట్టింది. వికలాంగులకు బాగా పనిచేస్తుంది. దీనికి నరేంద్ర మోడీ కొత్తగా చెప్పాలి. ఇక వరంగల్ రైల్వే స్టేషన్ నిత్యం 31,000 పైచిలుకు ప్రయాణికులతో 130 రైళ్ల రాకపోకలతో దక్షిణ మధ్య రైల్వేకు మంచి ఆదాయ వనరుగా ఉంది. ఈ రైల్వే స్టేషన్ సంవత్సరానికి సుమారు 41 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వేకు అందిస్తుంది. ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్ చూపరులను ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరూ అబ్బురపడేలా చేస్తుంది. ఒకప్పుడు రైల్వే స్టేషన్కు రావాలంటేనే చిరాకు పడినవారు ఇప్పుడు రైల్వే స్టేషన్కు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు 130 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉత్తర దక్షిణ భారతదేశాల కూడలిగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం అధునాతన హంగులతో ముస్తాబైన ఈ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటోంది. రైల్వే స్టేషన్ బయట ఐ లవ్ వరంగల్ అంటూ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అక్కడ నిలబడి జనాలు ఫోటోలకు ఫోజులు ఇచ్చేంత అందంగా సెల్ఫీ పాయింట్ను తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ బయట రైలు ప్రయాణికులకు ఆహారం అందించడం కోసం రైలు కోచ్లోనే రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రైల్వే స్టేషన్ లోపల స్టాల్స్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న ఎందరికో వరంగల్ రైల్వే స్టేషన్ ఉపాధి కల్పిస్తుంది. వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు దొరకని వస్తువు ఏదీ లేదు. అత్యాధునిక హంగులతో ముస్తాబైన వరంగల్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల కోసం రుచికరమైన శుచికరమైన భోజనాన్ని అందించడానికి రైల్ కోచ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడానికి రైల్వే ప్రోత్సహించింది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రతిదీ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఇక్కడికి వచ్చిన వారి మనసులను గెలుచుకుంటోంది. పగలు ప్రశాంతంగా టీవీగా కనిపిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ రాత్రి LED వెలుగులతో దర్పంగా కాకతీయుల వైభవానికి ప్రతీకగా కనబడుతుంది. ఓరుగల్లుకు వచ్చిన వారంతా ఇంత అందంగా ఉన్న రైల్వే స్టేషన్ను చూసి ఎయిర్పోర్టు తరహాలో తీర్చిదిద్దారని కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చేస్తున్న కృషిని తెగమెచ్చుకుంటున్నారు. చారిత్రక పర్యాటక ప్రాంతమైన ఓరుగల్లులో వరంగల్ రైల్వే స్టేషన్ మరొక టూరిస్ట్ స్పాట్గా మారినట్టుగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, యాత్రికోं कृपया ध्यान दें, యువర్ కైండ్ అటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్స్. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ కాకతీయుల కీర్తి తోరణం సాక్షిగా ప్రతి ఒక్కరిని సగర్వంగా స్వాగతిస్తోంది. మరెందుకు ఆలస్యం, ఓరుగల్లులోని చారిత్రక కట్టడాలను మాత్రమే కాదు వరంగల్ రైల్వే స్టేషన్ను చూడడానికి తరలి వచ్చేయండి. వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణ, వన్ ఇండియా తెలుగు, వరంగల్. Subscribe to One India and never miss an update.